ఓకేనా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. యూలర్స్ మెక్లారిన్ సమ్మేషన్ ఫార్ములా. ముందు ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఇంటిగ్రల్ a to b f of x dx అనే ఇంటిగ్రల్ మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఇదే ఫార్మేట్ లో ఉన్న ఇంటిగ్రేషన్ ని 4 మెథడ్స్ లో సాల్వ్ చేస్తాం. ఒకటి ట్రెపెజాయిడల్ రూల్, సింప్సన్ 1/3 రూల్, సింప్సన్ 3/8 రూల్ అండ్ ఫైనల్ గా వెడల్స్ రూల్. ఇలా 4 మెథడ్స్ లో మనం సాల్వ్ చేయడం జరిగింది. 4 ఫార్ములాస్ యూజ్ చేసి. ఇప్పుడు ఈ లెసన్ లో అంటే ఈ యూనిట్ లో లాస్ట్ టాపిక్ ఇది యూలర్స్ మెక్లారియన్స్ సమ్మేషన్ ఫార్ములా ఫర్ క్వాడ్రాచర్ అనేది ఉంటుంది. రైట్. అయితే ఈ ఫార్మేట్ లో ఉన్న ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలి అంటే కనుక ఇంటిగ్రల్ a to b f of x dx అనే ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలి అంటే కనుక మనం యూలర్స్ మెక్లారియన్స్ సమ్మేషన్ ఫార్ములాని కూడా యూజ్ చేయొచ్చు. ఆ యూలర్స్ మెక్లారియన్స్ సమ్మేషన్ ఫార్ములా చూడండి, ఇక నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను బోర్డు మీద. ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములానే ట్రెపెజాయిడల్ రూల్ కి సంబంధించి. ఓకేనా? ఈ ట్రెపెజాయిడల్ రూల్ లో ఆల్రెడీ ఇంతవరకు మనం ఫార్ములాని కనుక యూజ్ చేసినట్టయితే మనకి ఆన్సర్ వచ్చింది. కానీ ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేసి అంటే ట్రెపెజాయిడల్ రూల్ యొక్క ఫార్ములాని యూజ్ చేసి కనుక చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ లో ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ ని మినిమైజ్ చేయడానికి సమ్ కోఎఫిషియెంట్స్ ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ. దీన్ని ఫస్ట్ ఆర్డర్ కోఎఫిషియెంట్ అంటాం, దీన్ని థర్డ్ ఆర్డర్ కోఎఫిషియెంట్ అంటాం. సో ఫస్ట్ ఆర్డర్ కోఎఫిషియెంట్ ఏంటంటే -h²/12 y n డాష్ మైనస్ y నాట్ డాష్. అంటే ఏంటంటే ఇది డెరివేటివ్ ఆఫ్ f of x అన్నమాట. అంటే ఇచ్చిన ఫంక్షన్ ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేసిన తర్వాత nth ప్లేస్ లో ఉన్న వాల్యూని x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే y n డాష్ వస్తుంది. అలాగే డెరివేటివ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్లేస్ అంటే లోయర్ లిమిట్ లో ఉన్న ప్లేస్ లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే కనుక y నాట్ డాష్ వస్తుంది. ఇక్కడికి ఫస్ట్ కోఎఫిషియంట్ అయ్యింది. సెకండ్ కోఎఫిషియంట్ చూడండి, ఇది థర్డ్ డెరివేటివ్. అంటే ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో f of x దాన్ని 3 టైమ్స్ డెరివేటివ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇచ్చిన f of x ని ఒకసారి డెరివేటివ్ చేస్తే f డాష్ x అవుతుంది, అదే y డాష్ అవుతుంది. అదే f డబుల్ డాష్ x అయితే కనుక y డబుల్ డాష్ అవుతుంది. f త్రిబుల్ డాష్ ఆఫ్ x అయితే కనుక y త్రిబుల్ డాష్ అవుతుంది. సో ఇక్కడ y డబుల్ డాష్ మనకి ఫార్ములాలో లేదు, అవసరం లేదు. మన f ని అంటే f of x ని ఒకసారి డెరివేటివ్ చేయాలి, అలాగే సెకండ్ టైం డెరివేటివ్ చేయాలి, అలాగే థర్డ్ టైం డెరివేటివ్ చేయాలి. కానీ ఫార్ములాలో ఈ ఫస్ట్ డెరివేటివ్ ని థర్డ్ డెరివేటివ్ ని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనమ్మా? క్లాస్ కంటిన్యూ చేయొచ్చా? ఈ ఫార్ములాని అయితే నోట్ చేయండి. ఈ యూలర్స్ మెక్లారిన్ సమ్మేషన్ ఫార్ములా అనేది ట్రెపెజాయిడల్ రూల్ కి ఫస్ట్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ రెండు కూడా ఎర్రర్ ని మినిమైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే వచ్చిన ఆన్సర్ లో ఎర్రర్ ని మినిమైజ్ చేయడానికి. ఇక్కడ h² కోఎఫిషియంట్ మైనస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ h⁴ ప్లస్ ఉంటుంది, దాని తర్వాత h⁴6 ఉంటుంది, దానికి మైనస్ ఉంటుంది, దాని తర్వాత h⁴8 ఉంటుంది, దానికి ప్లస్ ఉంటుంది. ఓకే, ఫార్ములా నోట్ చేశారమ్మా? ఎరేస్ చేయొచ్చా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేయండి. ఎగ్జాంపుల్, యూజ్ యూలర్స్ మెక్లారిన్స్ అని రాస్తాను. మెక్లారిన్స్ అని రాయకుండా మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. యూలర్ మెక్లారియన్స్ ఫార్ములా విత్ n is equal to 4. ఇక్కడ n వాల్యూ వాడి ఇవ్వడం జరిగింది. టు ఎస్టిమేట్ ఇంటిగ్రల్ 0 to 1 divided by 1 plus x square dx and hence find the approximate value of pi.
దీని నుంచి ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసి ఈ ప్రాబ్లం యూస్ చేసి పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ట్రై చేద్దాం. ఓకే రైట్, సాల్వ్ చేద్దామమ్మా. ఓకేనా, మీ దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది, ఫార్ములా ప్రకారం దీన్ని సాల్వ్ చేస్తున్నాను చూడండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని మనం f ఆఫ్ x అనొచ్చు, లేదా y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోండి. అండ్ n ఈజ్ ఈక్వల్ టు 4, సో దట్ h is equal to b minus a divided by n, that is equal to 1 minus 0 divided by 4, that is equal to 1 by 4, that is equal to 0.25. ఓకేనమ్మా, వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి క్యాలిక్యులేటర్ అవసరం లేదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెంటనే చేయవలసిన పని ఏంటంటే, ప్రతిసారి చేస్తుంది టేబుల్ చేస్తున్నాం. y is equal to f of x is equal to 1 divided by 1 plus x square. సో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. లోయర్ లిమిట్ 0 తర్వాత సబ్స్టిట్యూట్ చేయవలసింది 0.25. నెక్స్ట్ 0.25 తర్వాత 0.25 యాడ్ చేస్తే 0.5, 0.5 ఇంకో 0.25 యాడ్ చేస్తే 0.75, అండ్ 0.75 ఇంకో 0.25 యాడ్ చేస్తే 1. ఈ 0 అనేది లోయర్ లిమిట్, 1 అనేది అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ నుంచి అప్పర్ లిమిట్ వాల్యూ వచ్చేంత వరకు x వాల్యూస్ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు x ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సో అలా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దీని వాల్యూ 1. అలాగే x ప్లేస్ లో 0.25 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0.9412, x ప్లేస్ లో 0.5 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0.8, అలాగే x ప్లేస్ లో 0.75 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0.64, x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఫైనల్ గా అది 0.5. సో ఇక్కడ వరకు అయిన తర్వాత మనం ప్రతి దాంట్లోనే చేస్తుంది ఏంటంటే y0, y1 and y2, y3 and finally y4, ఈ వాల్యూస్ ని మనం ఇండికేట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్న ఫార్ములాలో మనకు కావాల్సింది ఏంటంటే y డాష్ కావాలి, y ట్రిపుల్ డాష్ కావాలి, కాబట్టి మనం వాటిని సాల్వ్ చేద్దాం. నౌ y dash is equal to f dash of x, that is equal to d by dx of 1 divided by 1 plus x square. సో దీన్ని కనుక నేను సాల్వ్ చేసినట్టయితే మైనస్ 2x డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. అమ్మ ఇది ఎలా వేసానో మీకు అర్థమైందా? ఈ స్టెప్ ఎలా వేసానో అర్థమైందా? అమ్మా క్లాస్ ఆపేనమ్మా, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి. రెస్పాండ్ అవ్వండి. సరే స్టెప్ అర్థమవ్వలేదు. ఆ స్టెప్ అర్థమవ్వలేదు. మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. మైనస్ 2x by 1 plus x square whole square. రైట్, ఇప్పుడు 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కి నేను డెరివేటివ్ చేయడం జరిగింది. అలా డెరివేటివ్ చేస్తే ఇక్కడ నేను యూబీ ఫార్ములాలో దీన్ని చేయడం జరుగుతుంది, అంతేనా? లేదు చేసి చూపించమంటారా? సింపుల్ స్టెప్ లో చూడండి ఒకసారి. డి బై డిఎక్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -1 గా రాయొచ్చు. ఇలా రాసినప్పుడు ఓకేనా? చూడమ్మా,
డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 2కి డెరివేటివ్ మనం ఏం చేస్తామంటే మైనస్ ఆఫ్ 2 ఎక్స్ పవర్ మైనస్ 2 ప్లస్ 1 అనిగా రాస్తున్నాం, లేదా -1 అని రాస్తాం, అంతేనా? డెరివేటివ్ చేసినప్పుడు. సో -2 అర్థమవుతుందా? -3 అవుతుంది. సో -2 డివైడెడ్ బై x³ అవుతుంది. ఇది x⁻²కి డెరివేటివ్ చేస్తే అంతేనా? అర్థమైందా? అర్థం కాలేదా? dy dx ఆఫ్ x పవర్ -1 కి డిఫరెన్షియేట్ చేస్తే ఎంతమ్మా? -1 ఇంటూ x పవర్ -2 ఏనా? ఎస్ సార్. అప్పుడు ఇది -1 డివైడెడ్ బై x² అవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్, చూడండి ఈ ప్రాసెస్ లోనే దీన్ని చేస్తున్నాను. ఇప్పుడు -1 ఇంటూ x² కి డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. అలాగే 1 ప్లస్ x² హోల్ పవర్ -2 అవుతుంది. సో సింపుల్ గా -2x డివైడెడ్ బై 1 ప్లస్ x² హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. ఆ స్టెప్ నేను ఇక్కడ వేసాను. అక్కడ సింపుల్ గా డిఫరెన్షియేషన్ చేయడం వస్తే సరిపోతుంది. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉందా? అర్థమైంది సార్. అర్థమైందా? ఎస్ నా సార్. కోసం చెప్పొద్దమ్మా, నేను మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. మళ్ళీ ఈ స్టెప్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఇంటర్మీడియట్ లో నేర్చుకుని ఉంటారు, మర్చిపోయి ఉంటారు. సో చూడండి, ఇక్కడ దీనికి డిఫరెన్షియేట్ చేస్తే -1 1 ప్లస్ x² హోల్ పవర్ -1 -1. అలాగే మళ్ళీ ఇక్కడ x² కి మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి 2x. సో దీన్ని -2x ఇంటూ 1 ప్లస్ x² హోల్ పవర్ -2 గా రాయొచ్చు. సో -2x డివైడెడ్ బై 1 ప్లస్ x² హోల్ పవర్ 2 గా రాయొచ్చు. సో ఈ స్టెప్ నే నేను డైరెక్ట్ గా ఇక్కడ వేయడం జరిగింది. ఓకే, రైట్, నోట్ చేయడం ఎంతవరకు. సో చూడండి, ఇంకా ఫార్ములాలో ఉన్నది ఏంటంటే y∭ కూడా ఉంది, అంటే f∭ ఆఫ్ x. సో చూడండి, ఇక్కడ ఈ y∭ జోలికి మీరు వెళ్ళొద్దు, వదిలేయండి. కారణం ఏంటంటే మనకు ఒక్కసారి డిఫరెన్షియేట్ చేయడమే ఇంత కష్టంగా ఉన్నప్పుడు అదే ఫంక్షన్ ని 3 సార్లు డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా తప్పు చేస్తారు. సో ఇట్టి పరిస్థితుల్లోనే y∭ జోలికి మీరు వెళ్ళొద్దు. ఫార్ములా h² డివైడెడ్ బై 12 ఇంటూ yn' మైనస్ y0' వరకు మాత్రమే మీరు చేయాలి. ఓకేనా? దాని తర్వాత వద్దు, చెయ్యొద్దు. y⁴ డివైడెడ్ బై 720 దాని జోలికి వెళ్ళకండి, లీవ్ చేసేయండి. ఆ ఫార్ములా రాయండి కానీ సబ్స్టిట్యూట్ చేయొద్దు. ఓకేనా? ఆన్సర్ ఇంచుమించు దగ్గరగానే వస్తుంది, మార్కులు ఏమీ పోవు. అంటే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే y∭ జోలికి వెళ్ళొద్దు, ఒక్కసారి మాత్రమే డిఫరెన్షియేట్ చేయండి ఇచ్చిన ఫంక్షన్. పైగా ఈ ప్రాబ్లం షార్ట్ ఆన్సర్స్ లో వస్తుంది కాబట్టి మార్కులు పోయే ఛాన్స్ కూడా ఉండదు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే y0' కావాలి. ఓకేనా? y0' కావాలి అంటే దాని అర్థం ఏంటి? x ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేయమని. సో 0ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే y0' 0 వచ్చింది. సో ఇక్కడ రాస్తున్నాను, అండ్ y0' ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని చెరిపేస్తున్నాను. ఇక yn' కావాలి.
అంటే y4 డాష్, yn అంటే చివరి వాల్యూ y4 కదా, y4 డాష్ అంటే x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయడం జరగాలి. 2 into 1 divided by 1 plus 1 square అంటే 1 whole square, that is equal to -2 divided by 4, that is equal to -1/2. అంటే y4 డాష్ వాల్యూ -1/2 వచ్చింది. ఓకేనమ్మా, సమ్మరైజ్ చేస్తున్నాను చూడండి. సో యూలర్ మెక్లారెన్స్ ఫార్ములా ఇక్కడ నేను రాస్తున్నా. ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of x dx is equal to h/2 y0 plus yn plus 2 into y1 plus y2 plus y3 and so on, minus h square by 12 y0 dash minus yn dash, sorry, yn dash minus y0 dash plus h power 4 by 720 yn triple dash minus y0 triple dash. సో ఈ ఫార్ములాని ఖచ్చితంగా రాయాలి. రాసిన తర్వాత మనకి ఏం అవసరం అవుతాయో అవి మాత్రమే రాయాలి. ఫార్ములా రాసిన తర్వాత మనకి టర్మ్స్ అవసరం అవుతున్నాయో ఆ టర్మ్స్ కూడా రాయాలి. అంటే 0, నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఏమో 1, f of x ప్లేస్ లో ఏమో 1 plus 1 by x square dx is equals to h/2 y0 plus yn అంటే నా ఉద్దేశంలో y4 plus 2 into y1 plus y2 plus y3 minus h square by 12 into y4 dash minus y0 dash plus h power 4 by 720 y4 triple dash minus y0 triple dash. మీరు ఎలా వచ్చిందో అర్థమైందా? Yes, sir. ఎరేజ్ చేయొచ్చా? సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను h వాల్యూ 0.25 డివైడెడ్ బై 2, y0 వాల్యూ వచ్చేసరికి 1, y4 వాల్యూ వచ్చేసరికి 0.5 ప్లస్ 2 ఇంటూ y1 వాల్యూ వచ్చేసరికి 0.9412 ప్లస్ y2 వాల్యూ వచ్చేసరికి 0.8 ప్లస్ y3 వాల్యూ వచ్చేసరికి 0.64 మైనస్ 0.25 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 12 y4 డాష్ అంటే -1/2 మైనస్ y0 డాష్ అంటే 0. నేను ఇక్కడ థర్డ్ డెరివేటివ్స్ ని చేయలేదు, వాటిని సబ్స్టిట్యూట్ చేయలేదు. ఇక్కడ వరకు సరిపోతుంది. ఏ ప్రాబ్లం అయినా సరే ఇంతవరకు చేసి ఆపేయండి. మాక్సిమం ఈ ఒక్క ప్రాబ్లమే అడిగే అవకాశం ఉంటుంది మిమ్మల్ని, ఇంతకు మించి వీడియో ఏం అడగదు. సో వీటన్నింటినీ సాల్వ్ చేస్తే కనుక 0.7854 వస్తుంది. డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా?
డెరివేషన్ ఆఫ్ యూలర్స్ మెక్లారెన్స్ ఫార్ములా రేపటి క్లాస్ లో చెప్పుకోవచ్చు. అయిందా? రైస్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ప్రాబ్లం అర్థమైందమ్మా? చూడండి, ఇప్పుడు మనం ఇంటిగ్రల్ 0 to 1 1/1 + x² dx వాల్యూని సాల్వ్ చేసాం. ఆ వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 0.7854 వచ్చింది. అయితే వాడు దీంతో పాటు ఇంకొకటి కూడా అడిగాడు ఏంటంటే, అండ్ హెన్స్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ పై. సో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 1/x² dx ని సాల్వ్ చేసినట్టే జనరల్ గా tan ఇన్వర్స్ x అవుతుంది 0 to 1. సో ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. సో ఎప్పుడు 1 అవుతుంది అంటే కనుక ఓన్లీ π/4 ఉన్నప్పుడు 0 వాల్యూ 0 అయిపోతుంది. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 0.7854 అయింది. సో పైన ఇటువైపు నుంచి 4తో కనుక ఇక్కడ ఉన్న వాల్యూని మల్టిప్లై చేసినట్టయితే ఇది అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే 3.1416 వస్తుంది పై వాల్యూ. ఇది వాడు అడిగింది. నోట్ చేయండి. ఎరైజ్ చేయొచ్చా? Yes, sir. అమ్మ ఈ ప్రాబ్లం అర్థమైందా? అర్థమైంది సార్. ఇదేనా? డౌట్స్ ఏం లేవుగా? సో చూడండి, ఇంకో ప్రాబ్లం చేద్దాం. స్టార్ట్ చేయొచ్చమ్మా? ఎస్ సార్. ఇచ్చిన ప్రాబ్లం బట్టి మనం ముందు హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి h is equal to b minus a divided by n, b వాల్యూ π/2 మైనస్ a వాల్యూ 0 డివైడెడ్ బై. నేను ఇక్కడ సింపుల్ గా దీన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే n వాల్యూ ఎంత తీసుకుంటే బాగుంటుంది చెప్పడం? ఒక 6 తీసుకుందామా, లేదు 2 తీసుకుందాం. సో ఇప్పుడు 5/2 డివైడెడ్ బై 2 అంటే π/4 అని మనకు తెలిసిన ఫార్ములాస్ లో దీన్ని చేసేద్దామని సింపుల్ గా. నౌ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? టేబుల్ ని డిజైన్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి ఎక్స్ y ఈజ్ ఈక్వల్ టు f of x ఈజ్ ఈక్వల్ టు sin x. ఎక్స్ వాల్యూ లోయర్ లిమిట్ 0, 0కి π/4 యాడ్ చేస్తే π/4, నెక్స్ట్ π/4 ఇంకో π/4 యాడ్ చేస్తే π/2. సరిపోయిందా?
సో ఇది 0 అవుతుంది ఎందుకంటే సైన్ 0 0 కాబట్టి. అలాగే సైన్ π/4 వాల్యూ 1/√2. ఎంత? 1/√2 సార్. 1/√2. అలాగే సైన్ π/2 వాల్యూ 1. అంతేనమ్మా? సో ఈ వాల్యూ వచ్చి y0 అయింది, y1 అయింది, y2 అయింది. సో ఫార్ములా ప్రకారం మనం చేయాలంటే కనుక మనకి f'(x) కావాలి. అంటే d/dx ఆఫ్ sin x. సైన్ కి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత అవుతుంది? cos x అయినా మైనస్ cos x? Cos x. మైనస్ Cos రాదు x. కదా, cos x. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇది y డాష్ నుంచి y0 డాష్ వాల్యూ కావాలి. అలాగే చివరి వాల్యూ అయినా y2 డాష్ వాల్యూ కావాలి. y0 డాష్ వాల్యూ ఎలా వస్తుందంటే cos x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 వాల్యూ 1 అయింది. అలాగే cos π/2 వాల్యూ cos 90 వాల్యూ 0. అంతేనమ్మా? సో ఉన్న ఫార్ములాను రాయమంటారా? ఇంటిగ్రల్ 0 to π/2 sin x dx is equal to h/2 y0 plus yn అంటే ఇక్కడ y2 ప్లస్ 2 ఇంటూ y1. ఇక్కడతో ఫార్ములా అయిపోయింది. y2 లాస్ట్ టర్మ్ కాబట్టి. నెక్స్ట్ మైనస్ h²/12 yn డాష్ అంటే y2 డాష్ y0 డాష్. వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేయగలిగితే h వాల్యూ ఎంత వచ్చింది మనకి? π/4/2 అంటే π/8 అవుతుంది. y0 వాల్యూ ఏమో 0 ప్లస్ y2 వాల్యూ ఏమో 1 ప్లస్ 2 ఇంటూ y1 వాల్యూ ఏమో 1/√2 మైనస్ h² అంటే h వాల్యూ π/4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 12 ఇంటూ y2 డాష్ అంటేనేమో 0 y0 డాష్ అంటే 1. సో దీని అంతటిని సాల్వ్ చేస్తే 0.8373 సంథింగ్ వస్తుంది. ఓకేనా? ఇలా సైన్ కొసైన్ లో ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫార్ములాస్ డిఫరెన్షియేషన్ చేయడం మనకి బాగా తెలుసు కాబట్టి y3' కూడా చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే ప్లస్ h⁴/720 అనే టర్మ్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆన్సర్ మాత్రం యాక్యురేట్ గా వస్తుంది. సో ఎన్నిసార్లు చేసినా కాస్ కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ అవుతుంది కాబట్టి మీరు ఈజీగా చేయగలరు. నోట్ చేశారమ్మా? Yes, sir. కరెక్ట్ చేయొచ్చా? ఇందులో డౌట్ ఏమైనా ఉందా చేయండి. అమ్మా? ఈ ప్రాబ్లమ్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. చూడండి, ఇందులో నేను ఫస్ట్ ట్రెపెజాయిడల్ రూల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సింప్సన్ 1/3 రూల్ చెప్పడం జరిగింది. సింప్సన్ 3/8 రూల్ చెప్పడం జరిగింది. వెడల్స్ రూల్ చెప్పడం జరిగింది. లాస్ట్ యూలర్స్ మెక్లారెన్స్ రూల్ చెప్పడం జరిగింది. సో ట్రెపెజాయిడల్ రూల్ డెరివేషన్ చెప్పాను, ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. అలాగే సింప్సన్ 1/3 రూల్ డెరివేషన్ చెప్పాను, ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను.
అలాగే సింప్సన్ 3/8 రూల్ డెరివేషన్ చెప్పడం జరిగింది, ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. పెడల్స్ రూల్ డెరివేషన్ చెప్పడం జరిగింది, ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ డెరివేషన్ అంటే ఫార్ములాని ఏ రకంగా తీసుకొచ్చాం, దేని నుంచి, క్వాడ్రేచర్ ఫార్ములా నుంచి. ఓకేనా? ఈ ట్రెపెజాయిడల్ రూల్ కన్నా ముందు జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా చెప్పడం జరిగింది. లాస్ట్ లో యూలర్స్ మెక్లారెన్స్ రూల్ మీద మనం ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది, 2 ప్రాబ్లమ్స్. ఇంకా దీని యొక్క ఫార్ములాని డెరైవ్ చేసుకోవాలి, అది రేపటి క్లాస్ లో చూద్దాం. సో ఈ 6 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 టాపిక్స్ తో ఈ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సో రేపటితో ఈ యూనిట్ ని కంప్లీట్ చేస్తాం. ఏమా? నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పే ప్రతి క్లాసు కూడా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా మినిమం 30 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియో ఉండకుండా చూస్తున్నాను. ఎందుకంటే సరదాగా అయినా క్లాస్ చూస్తారండి, గంటల తరబడి వీడియోస్ ఉంటే మీరు చూడరని నాకు తెలుసు. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేయండి. అనవసరంగా మార్కులు పోగొట్టుకోవద్దు, ఈజీగా ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే కనుక వెంటనే అడిగే ప్రయత్నం చేయండి, నేను క్లారిటీ చేస్తాను. ఓకేనా? మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు అనే భయం వద్దు, సిగ్గొద్దు. ఒక 2 minutes అమ్మా, నేను అటెండెన్స్ తీసుకుంటాను. శ్రేణిది రిజిస్టర్ నెంబర్ చెప్పమ్మా. Sir, 1005, sir. 1005. Yes, sir. మోనికా డి. Sir, 1002, sir. 1002. జయశ్రీ 2023, sir. భవాని లావణ్య 202. అమ్మా 20. 26, sir. right. 2026, sir. Nusha